గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం GWTCS నూతన అధ్యక్షుడిగా రవి అడుసుమిల్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రవి అడుసుమిల్లి మాట్లాడుతూ 5 దశాబ్దాలుగా కమ్యూనిటీకి సేవలందిస్తున్న GWTCS బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా అన్ని కార్యక్రమాల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చి సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం మనం వర్జీనియా రాష్ట్రంలో ఆల్డీ అనే సిటీలో ఉన్నాం. ఇక్కడ ఈ రోజు గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం న్యూ ఎగ్జిక్యూటివ్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మనకి ఇక్కడ GWTCS నూతన అధ్యక్షులు రవి అడిసుమిల్లి గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ ఎ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ GWTCS. ఎలా అనిపిస్తుంది మీకు? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు పిలుపు టీవీ. ఎందుకంటే మేము ఇంతకుముందు చాలా ఇయర్స్ గా మాకు పిలుపు టీవీతో అనుబంధం ఉంది. మేము చేసే ప్రతి ఈవెంట్స్ కి మీ గైస్ హావ్ బీన్ ఎ బిగ్ సపోర్ట్. Thank you very much. It's happy to be president of the organization, and also it's a big responsibility. ఎందుకంటే మా ఆర్గనైజేషన్ 50-year-old ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ 50 ఏళ్ళ నుంచి రన్ అవుతుందంటే దానికి చాలా మంది దాతలు, వాలంటీర్స్, అండ్ దెన్ ఆల్సో లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ది కమ్యూనిటీ ఉండబట్టి మేము ఇంతకాలం ప్రోగ్రామ్స్ ఆర్గనైజేషన్ రన్ చేయగలుగుతున్నాం. అలాగే గోయింగ్ ఫార్వర్డ్ విల్ లుక్ ఫర్ ది సేమ్ టైప్ ఆఫ్ కమిట్మెంట్ ఫ్రమ్ ద స్పాన్సర్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ ది కమ్యూనిటీ. అవన్నీ అందరినీ కలుపుకుని రాబోయే కాలంలో మంచి ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటాం. సో పోయిన సంవత్సరం మీరు చూసుకుంటే 50 సంవత్సరాల సెలబ్రేషన్స్ చాలా అట్టహాసంగా, చాలా ఘనంగా జరిగాయి. అది జరిగిన తర్వాత మీరు ఈ ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకోవడం మీకు ఛాలెంజింగ్ అనిపిస్తుందా? ఛాలెంజింగ్ ఏం లేదండి. లైక్ ఐ సెడ్, ఇట్స్ ప్రైడ్ అండ్ దెన్ ఇట్స్ ఆల్సో హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే 50 years ఇస్ మైల్ స్టోన్ సెలబ్రేషన్. అది ప్రతి ఈవెంట్ 50 years ఈవెంట్ లాగా చేయలేము. బట్ అట్ ద సేమ్ టోకెన్ లాస్ట్ 10-15 years నుంచి ఇంతకుముందు పూర్వ అధ్యక్షులు అందరూ ఆర్గనైజేషన్ ని అంచెలంచెలకి పైకి తీసుకెళ్లే ప్రోగ్రామ్స్ చేశారు అందరూ. అలాగే అవన్నీ చేసుకుంటే 50th గ్రాండ్ గా చేయగలిగాం మేము అందరి సపోర్ట్ తో. ముందు కాలంలో కూడా మేము చేయబోయే ఈవెంట్స్ అన్ని అంతకుముందు జరిగిన ఈవెంట్స్ తీసుకోకుండా క్వాలిటీ ఈవెంట్స్ చేస్తా, అందరిని ఇన్వాల్వ్ చేసుకుని, ఎస్పెషల్లీ సెకండ్ జనరేషన్ కిడ్స్ ని ఇన్వాల్వ్ చేస్తా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాం. స్పోర్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, ఆర్ మోర్ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ విత్ కిడ్స్ వేర్ ఇట్ విల్ హెల్ప్ దెమ్, ఇట్ విల్ ఆల్సో టీచ్ సమ్ వాల్యుబుల్ లెసన్స్ టు ది కిడ్స్. సో అందుకని కిడ్స్ ని ఇన్వాల్వ్ చేసే ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మన DMV ఏరియాలో GWTCS కి ఉన్న చాలా మంచి పేరు. చాలా అద్భుతంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నిర్వహిస్తారు. ఉగాది వేడుకలు కానీ, దసరా దివాళీ వేడుకలు కానీ. మీ అధ్యక్షతన ఇంకా కల్చరల్ కాకుండా ఇంకా కొత్తగా ఏమి మీరు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? లైక్ ఐ సెడ్, సర్వీస్ ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాం అండి. ఇంతకుముందు చేసేవాళ్ళం, బట్ లాస్ట్ ఇయర్స్ నుంచి కోవిడ్ వల్ల కానీ ఇంకో వల్ల కానీ బయటికి వెళ్ళి చేయలేకపోయాం. కోవిడ్ టైంలో చాలా సర్వీస్ ప్రోగ్రామ్స్ చేసాం, కానీ రెస్ట్రిక్షన్స్ వల్ల ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేసి చేయలేకపోయాం. ఆన్ ది రోడ్ మేము లైక్ ఐ సెడ్ కమ్యూనిటీలో వాళ్ళకి ఇన్వాల్వ్ చేసి సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తాం. అట్ ద సేమ్ టోకెన్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా పిల్లల్ని సెకండ్ జనరేషన్ కిడ్స్ ని ఇన్వాల్వ్ చేసి డిఫరెంట్ గా ఉండే స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే కల్చరల్ ఈవెంట్స్ కూడా మామూలుగా ఇంతకుముందు మేము అన్ని స్కూల్స్ లో అలాగా చేస్తూ ఉండేవాళ్ళం. బట్ ఈసారి మాకు మంచి అవకాశం దొరికి మంచి బ్యాండ్ ఏదైనా ఉంటే వి ఆల్సో వాంటెడ్ టు కాన్సర్ట్ స్టైల్ ఈవెంట్స్ కూడా. సో వీ వాంటెడ్ టు గెట్ అవే ఫ్రమ్ ద రెగ్యులర్ నార్మ్ అండ్ ఒక ఈవెంట్ బయట ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం. ఎస్పెషలీ ఈ ఇయర్ సమ్మర్ పిక్నిక్ వీఆర్ కొంచెం డిఫరెంట్ గా కార్నివల్ స్టైల్ చేద్దాం ఐడియా ఉంది. కొత్త కార్యవర్గ సభ్యులను సభలో అందరికీ పరిచయం చేశారు. ఉమాకాంత్ రఘుపతి, Shivaji Naikonda. Shivaji also started with us this year. Welcome Shivaji. ఈ కార్యక్రమంలో GWTCS శ్రేయోభిలాషులు, దాతలు, పుర ప్రముఖులు, పూర్వాధ్యక్షులు, పూర్వ కార్యవర్గం, మీడియా మిత్రులు పాల్గొన్నారు. చివరగా నూతన అధ్యక్షులు రవి అడుసుమిల్లి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు జరగబోయే కార్యక్రమ నిర్వహణలో పాలు పంచుకొని అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడంలో కృషి చేయాలని కోరారు. Please like, share, subscribe and follow Pilupu TV.